హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హర్ష బంగారం కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు ఉల్లిపాయ పకోడీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా కరకరలాడుతూ బాగుంటుంది. ముందుగా ఒక 3 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. నీట్గా కడిగి ఇలా నేను చూపించినట్లు కట్ చేసి పెట్టుకోవాలి. బాగా సన్నగా కాకుండా కట్ చేసుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకోవాలి వాటర్ వచ్చేలాగా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి, ఒక 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. ఒక అర టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం చూసి వేసుకోండి మీరు. నేనైతే ఒక అర టీ స్పూన్ వేసాను. కొంచెం వాము వేసుకోవాలి. ఇప్పుడు అంతా మంచిగా మిక్సీ చేసుకోవాలండి, కలుపుకోవాలి. చూడండి, ఇలా నేను చూపించినట్లు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. కలుపుకుంటూ వేసుకోవాలండి కొంచెం కొంచెం. ఒక అరకప్పు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇందులో వాటర్ పోయనవసరం లేదండి, ఇందులోనే మంచిగా కలిసిపోతుంది ఈ పిండి. ఇప్పుడు కొంచెం వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసి అంతా మళ్ళా కలుపుకోవాలి మంచిగా. ఇలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం వేడి చేసిన ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటుంది పకోడీ. ఒకసారి మళ్ళీ అంతా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా నేను చూపించినట్లు కలుపుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అది వేడైన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలండి. నేను చూపించినట్లు బాగా ముద్దలు ముద్దలుగా వేసుకోకూడదు. ఒకసారి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ మీడియం సైజులో పెట్టుకోవాలండి. ఇలా నేను చూపించినట్లు ఫ్రై చేసుకోవాలి. బాగా మాడిపోకుండా చూసుకోకూడదు. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చల్లారిన తర్వాత కలర్ మారుతుందండి. ఇప్పుడు కొంచెం ఒక 5-6 పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. కాంబినేషన్లో చాలా బాగుంటుంది పకోడీకి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేపుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు పకోడీకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. వేడి వేడి ఉల్లిపాయ పకోడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.